కేళ్ళకి వచ్చేసిన రాష్ట్రపతి భవన్లకి. అయితే ఫస్ట్ మనం రాగానే లోపల ఇక్కడ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోనేమో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక టికెట్ పర్ పర్సన్స్ 50 రూపీసే ఉంది. సో టికెట్ తీసుకున్నా నేను. టికెట్ తీసుకున్నాక ముంగట్టుకోవాలి. ఈ ముంగట లెఫ్ట్ ఉందని చెప్పారు. ఆ లెఫ్ట్లో లోపలికి అనుమతి ఉంది అంట. ఇప్పుడే నాకు సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అక్కడ చూస్తారు కదా వెనకాల చాలా స్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడే వచ్చిన లోపలికి ఏమితో చూడాలి. సెక్యూరిటీ చెక్ అయితే ఎట్లుందంటే బార్డర్ పైన చెక్ అవుతుంది చూడు, సేమ్ అట్లనే ఉంది. జోబులు చెక్ చేసారు, మొత్తం అన్ని చెక్ చేసారు కింద నుంచి పైన వరకు. మెయిన్ బిల్డింగ్ ఇక్కడ ఉంది చూడు ఇన్స్ట్రక్షన్స్. మన జాతీయ జెండా అక్కడ. ఇక్కడ ఉంది ఎక్కడెక్కడికి పోవాలా అని. వివిఐపి ఎంట్రన్స్, మెయిన్ బిల్డింగ్, మెయిన్ కిచెను, ఫ్లాగ్ పాయింట్. మనకి ఇటు పోదాం. ఇక్కడేముంది పర్సనల్ టూర్ ఆఫీసు. దిస్ ఈస్ ద రాష్ట్రపతి నిలయం, మెయిన్ బిల్డింగ్. ఇప్పుడు కిచెన్ టన్నల్ ఉంది కదా, ఇడికి పోదాము. ఇక్కడికి వెళ్ళేసిన. అది ఆడ పెట్టించారు, పక్కన పెట్టించారు, తీయనీయలే. ఎక్కడ ఆడ తీసుకున్నాం మంగట. అక్కడ మాత్రమే తీయొద్దన్నారు, మేము మిగతా దగ్గర తీసుకొని అన్నారు. అందుకే సో ఇది వచ్చేసి కిచెన్ టనల్. ఇది డైరెక్ట్ కిచెన్కి కనెక్టింగ్ ఉంటుంది. ఈ టన్నల్ ఎక్కడికి పోతుంది? డైనింగ్ హాల్ కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ ప్రెసిడెంట్ హౌస్లో. అవును, దానికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు తినే సామాగ్రి మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్తారా? నిజాం కాలంలో తీసుకెళ్లే వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్కడే మెయిన్ బిల్డింగ్లోనే తినకు డిప్రెషన్ మొత్తం అక్కడే ఉంటుంది. ఓకే. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever.
so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope, probably. ఇదన్నట్టు అది సైడ్ ఇదా లైన్ ఓకే ఓకే వచ్చా మళ్ళీ ఇడికి వచ్చిన ఇట్లా వెళ్ళాలి మీరు ముందుకు. చిల్డ్రన్ పార్క్, మేస్ గార్డెన్, ముందుకు వెళ్తే ఇంకా హర్బల్ గార్డెన్, నక్షత్ర, స్టెంపెల్ అవన్నీ ఉంటాయి. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ చూపిస్తా. ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్ అంట. చిన్నపిల్లలు వస్తున్నప్పుడు ఆడుకోవచ్చు అన్నీ. మా ఎవరు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయో తెలుసా, చాలా స్ట్రిక్ట్ రూల్స్. యూట్యూబ్లో పెట్టుకోనికి కూడా పర్మిషన్స్ అంట. అండ్ అక్కడ గైడ్స్ ఉంటారు కదా, ఆ గైడ్స్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేయనిస్తలేరు. అండ్ నేను ఇంకోటి మెయిన్ బిల్డింగ్ ఉంది కదా రాష్ట్రపతి ముర్ము మేడంది, ఆ మెయిన్ బిల్డింగ్ కూడా క్యాప్చర్ చేయలేదు. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయలేదు. చాలా స్ట్రిక్ట్ ఉంది ఇక్కడ. మనం అనుకున్నంత ఈజీ కాదు. లోపలికి వచ్చి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ. నేనైతే భయంతో తీస్తున్నా, ఎవరు ఏమంటారో అని. గార్డెనింగ్ చేస్తారు అంతా. ఇది కూడా ప్రతి దగ్గర ఆర్మీ పర్సన్స్, ఆర్మీ పోలీస్ వీళ్ళందరూ ఉన్నారు. నాకైతే చాలా భయం అవుతుంది. ఇది వచ్చేసి రూట్ మ్యాప్. చిన్న బావి. కన్స్ట్రక్షన్స్ ఫొటోస్ అన్నీ అయితే. ఇది స్టెప్పల్ అనేది ప్లాన్ అనుకుంటా.
ఇది స్టెప్ వెల్, రియల్ స్టెప్ వెల్ ఇది. అంటే దగ్గర పోనీకి ఉండదా లేదా? ఎలా? ఓకే. ఇక్కడి నుంచే తీస్తారనుకుంటా అన్ని వాటర్ అప్పట్లో. వాటర్ చూడడానికి ఎట్లా వస్తుందో. గార్డెనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి గైడ్స్ ఉంటారేమో. ప్రతి చెట్టుకి ఇక్కడ ఇట్లా రాసింది ఏమేం చెట్టు అని. అండ్ అక్కడ స్కాన్ చేస్తే కూడా మనకి ఈ చెట్టుకి ఏమో ఇది స్కాన్ చేస్తే కూడా తెలుస్తుంది. కానీ లోపల స్టెప్ వెల్ ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది అది. కాకపోతే లోపల పోనిస్తలేరు వాళ్ళు దగ్గరికి. నాకు అన్నీ ఉంటుంది లోపలికి, కానీ పోనిస్తలేరు వాళ్ళు. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ. చీమ చిటుకుమన్నా పట్టేస్తారు వీళ్ళు. బటర్ఫ్లై గార్డెన్, దిస్ ఈజ్ ద బటర్ఫ్లై గార్డెన్. అది బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది ఇదైతే. బటర్ఫ్లై గార్డెన్ ఇది. బటర్ఫ్లై గార్డెన్ యాక్చువల్లీ బటర్ఫ్లై గార్డెన్లో బటర్ఫ్లైస్ ఉండవు, కాకపోతే బటర్ఫ్లై షేప్లో ఫ్లవర్ ఓకే ఓకే. బటర్ఫ్లైస్ ఉంటాయి కానీ ఎక్కువ ఏమి ఉండవు. బటర్ఫ్లై గార్డెన్ అంటే అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయా? 2018లో
స్టార్ట్ చేశారు దీన్ని. ఓకే. రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. డెజర్ట్లో పెరిగే ప్లాంట్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. రౌండ్ వచ్చేసి గోల్డెన్ బెరల్ క్యాక్టస్, ఇది ఎఫోర్బియా ఫ్యామిలీ, గ్రీన్, ఎల్లో, వైట్, పింక్. అది వైట్ కలర్లో పెద్దగా ఉన్న అలోవేరా, అవేవ్ అమెరికానా, అది అమెరికన్ అలోవేరా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అవి హైట్గా ఉండేది మడగాస్కర్ పామ్స్ అంటారు వాటిని, హైట్గా ఉండేది ఐలాండ్ డెజర్ట్లో పెరిగే ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బన్నీయర్ ప్లాంట్ అని అంటారు, నాగచెముడు అని. ఇది వచ్చేసి వైల్డ్ అలోవేరా. వైల్డ్ అలోవేరా మీరు నాకు ముందుకెళ్తే ఆ పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, అది జెట్రోపా ప్లాంట్ అనమాట. ఆ సీడ్స్ నుంచి బయోడీజిల్ని చేస్తారు అనమాట. అది నెక్స్ట్ అక్కడ ఉన్నది వచ్చేసి పోనిటైల్ పామ్ అని అంటారు. ఇది కూడా ఒక డెజర్ట్ ప్లాంట్ అనమాట. 20 feet హైట్ వరకు పెరుగుతుంది అనమాట. ఇది వాటర్ ఎక్కున్నప్పుడు దాని స్టెమ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది తర్వాత మీరు ముందుకు వెళ్తే రైట్ సైడ్లో అలోవేరా ఫ్యామిలీ, స్నేక్ ప్లాంట్స్, ఇవన్నీ ఉంటాయి. అది వచ్చేసి బ్రహ్మజముడు అనమాట. అదే ఆ పెద్దగా ఉండేవన్నీ బ్రహ్మజముడు అన్నమాట. ఓకే. ఇవన్నీ డెజర్ట్లో పెరిగేవా? డెజర్ట్లో పెరిగే ప్లాంట్స్ అవి. ఇక్కడ ఎట్లా పెరుగుతున్నాయి మరి డెజర్ట్లో పెరిగేవి? అంటే డెజర్ట్లో యాక్చువల్గా పెరిగే ప్లాంట్స్కి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత టెంపరేచర్ హై టెంపరేచర్లో కూడా ఉండగలవు. ఓకే. ఇక్కడ టెంపరేచర్ ఇంకా తక్కువ ఉండగానే ఏం ఉంటాయి కదా. అవును, అదే అన్న. అంతే. వాటర్ ఫాల్స్ ఇది. వాటర్ ఫాల్, వాటర్ క్యాక్టస్, నంది క్యాక్టస్ అన్నమాట. రీసెంట్గా ఇనాగ్రేటెడ్ బై. ఓకే. అవునవును. డిసెంబర్లో వచ్చారు కదా మేడం? చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఫాలో అయినా ఇప్పుడే. నెక్స్ట్ గూగుల్ కూడా తీసుకోవాలా? తీసుకోండి. ద్రౌపది ముర్ము గారు అంటూ ఇనాగ్రేట్ చేసినారు ఈ గార్డెన్ అండ్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది. ఆ గైడ్ అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఒక్కొక్క చెట్టు గురించి, ఒక్కొక్క ట్రీ గురించి. అవన్నీ డెజర్ట్లో పెరిగేవి ఇక్కడ తెచ్చి పెట్టినట్టు అందరు చూడాలి. అందరు డెజర్ట్ పోయి చూడలేరు కదా, సో అందుకే రాష్ట్రపతి నిలయంలో గార్డెన్ అని ఏర్పాటు చేసి గార్డెన్లో పెట్టారు. సో నాట్ బ్యాడ్, చాలా బాగుంది. అంతా గ్రీనరీ, ఎక్కడ చూడు గ్రీనరీ. కొబ్బరి తోట చూసారా, కొబ్బరి తోట ఉంది ఇక్కడ. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో బిల్డింగ్స్ కంటే తోటలు, చెట్లు, పుట్టలు ఇవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక మర్రి చెట్టు, మినీ మర్రి చెట్టు అంటారు అనుకుంటా దీన్ని, మినీ మర్రి చెట్టు. కరెక్టా టైం అది? లైవా? కనిపిస్తలేదు.
థ్యాంక్ యూ చిచ్చా. ఇది బటర్ఫ్లై గార్డెన్ ఐ థింక్. ఏదో ఊర్లోకి వచ్చినట్టు ఆ ఫీలింగ్ కూడా కొడుతుంది. ఇదేంటి? వాట్ ఈస్ దిస్? ఏంటి గాయస్ ఇది? చెప్పుకోండి చూద్దాం. నాకైతే తెలియదు, క్లోజ్ ఉంది. సో మనం ఇట్లా రిటర్న్ అయిపోయి ఇట్లా పోదాం. మన ఇంటికాడ ఉండే చెట్టు ఇది, చిన్నప్పుడు ఆడుకుంటుండే. స్కేర్డ్ గ్రోవ్. నక్షత్ర గార్డెన్ అండ్ టెంపుల్ అంటే ఇక్కడ. నక్షత్ర టెంపుల్ కూడా ఉంది కదా ఇక్కడ. టెంపుల్ కూడా ఉంది. వావ్, సూపర్ సూపర్. చెప్పు చెప్పు చెప్పు. Yeah, this is the temple. ఇంత పెద్ద ఉంది ఇది. దాంట్లోకి వాటర్ తీస్తారు. చాలా బాగుంది కదా. ఇది బావి, పాతకాలపు బావి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ఎంత నీట్గా ఉంది చూడు. సో ఇదైతే నక్షత్ర అంటే ఇది.
ఇక్కడ ఏదో బర్డ్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తలేవు. సో ఇవాళ రాష్ట్రపతి నిలయంకి వచ్చినాం కదా, లోపల అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అన్నీ చూసిన. ద్రౌపది ముర్ము గారు వస్తే ఎక్కడ ఉంటారు, ఎక్కడ లివింగ్ అంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ తింటారు, అన్ని వివరాలు అన్నీ చూసిన. కానీ మెయిన్ బిల్డింగ్ మాత్రం ద్రౌపది ముర్ము గారు వస్తే మెయిన్ బిల్డింగ్లోనే ఉంటారంట. సో ఆ బిల్డింగ్ మాత్రం షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, లేవంట పర్మిషన్ రూల్స్. సో ద్రౌపది ముర్ము గారు వస్తే ఎక్కడ ఉంటారు, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ తింటారు, అన్ని డైనింగ్ అన్నీ చూసిన. ఎక్సలెంట్. అండ్ ఇంకోటి, ద్రౌపది ముర్ము గారిని వచ్చినప్పుడు వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ ఉండే రూమ్స్, డైనింగ్ హాలు అన్నీ వాళ్ళు గైడ్స్ వివరించారు. అందరూ చాలా బాగుంది, సిస్టమేటిక్గా ఇక్కడ అరేంజ్ చేసినారు. సో గార్డెన్స్ కూడా ఉన్నాయి, మెయిన్ అట్రాక్టివ్ గార్డెన్స్ అండ్ స్టెప్ వెల్ అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. సో చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకైతే. సో మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.